టు గోదావరిల చేతి వంట. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మిగిలిన అన్నంతో గారెలు చేయటం. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. మరి దీనికి కావాల్సింది ఇదిగోనండి, ఈ బౌల్తో నేను రైస్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు, జీలకర్ర, కొంచెం మైదా పిండి. ఓకేనండి, దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. మొదటగా నేను బౌల్ రైస్ తీసుకున్నాను కదండి, ఇది మిక్సీ పట్టుకోవాలి. అన్నం అంతా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, మరి తిరగాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వద్దు, మరి లూజ్ అవుతుంది కనుక చూసుకొని గట్టిగా, మనకి గారి ఎలా బౌల్ చేసుకుంటామో ఆ విధంగా గట్టిగా చేసుకోవాలి ఈ పిండి గ్రైండింగ్. ఇదిగోనండి, అన్నము గ్రైండ్ చేశాను, ఇలాగా మిక్సీ పట్టుకున్నాడికి ఇలా గట్టిగా ముద్ద అయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని బౌల్ వేసుకుని దీంట్లో ఏమేమి వేసుకోవాలో నేను ఒక్కొక్కటిగా వేసి మీకు చూపిస్తాను. పిండి గ్రైండర్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం కదండి, దీంట్లో నేను మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇలా చిన్న చిన్నగా తరుక్కున్న వాళ్ళండి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర. ఇది సాల్ట్ అండి, నేనైతే ఇంత వేసుకుంటున్నాను. రుచికి తగినంతగా వేసుకోవాలి చూసుకుని. ఇదిగోనండి, దీంట్లో ఏమేమి వేయాలో అన్నీ కూడా చూపించి వేసాను కదా. ఇప్పుడు ఇదంతా కూడా మరి ఈ పిండిలో కలిపేసుకుందాము. మనం గారెలు తయారు చేసుకుంటానికి కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడైన తర్వాత తగినంత నూనె వేసుకుందాం. కడాయి వేడైందండి, నూనె వేసుకుందాం. గారి ఫ్రై అయ్యేంత వరకు కూడా మనకి ఇలాగా సరిపడంత నూనె వేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఇదిగోనండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. మనం చూపించిన ప్రకారమే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకుని కలిపేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా నేను వేసుకున్నాను. అయితే ఇప్పుడు గారెలు వేసుకున్నట్టే మనము ఇలా ముద్ద చేస్తుంటే కనుక చక్కగా బౌల్లాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసేసుకొని ఇదిగోనండి ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పిండి అయితే కనుక బాగుంటుంది జిగురుగాను, అందుకని ఉత్తి రైస్ అయితే ఓపెన్ అయిపోతుంది అని చెప్పి నేను 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి యాడ్ చేశాను. ఇదిగోనండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక 1 నిమిషం పాటు ఇలా కలర్ వస్తే అప్పుడు మనం కదిపినా కానీ ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. ఇదిగోనండి ఇలాగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీన్ని ఓపెన్ చేసి ఇలా వేరువేరుగా చేసి ఇలా తిప్పుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మనం చేసుకున్నట్టయితే చాలా చక్కగా ఫ్రై అవుతుంది. కొంచెం బిగిసేంత వరకే కొంచెం ఇలాగా స్లోగా చేసుకోవాలి. తర్వాత మామూలుగా మనకి తొందరగా అయిపోతాయి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత వేయాలి. ఇదిగోనండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం. తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వాడే వరకు కూడా కొంచెం 1 నిమిషం పాటు అలా పట్టుకుంటే వాడిపోతుందండి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, మన మిగిలిన అన్నంతో గారెలు రెడీ అయిపోయినాయి.
మరి దీన్ని చేయటం అంతా కూడా నేను చూపించాను కదా, అదే విధంగా చేసుకున్నట్లయితే కనుక మిగిలిన అన్నం వేస్ట్ చేయకోకుండా చక్కగా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ క్రిప్సీగా మనకి గారెలు తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఇదిగోండి, నూనె కూడా తీసుకోలేదు, చాలా సాఫ్ట్గా క్రిప్సీగా వచ్చినాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.